విజయ్ దేవరకొండ తాజా చిత్రం కింగ్డమ్ మే 30న విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న అనిరుద్ధ్ రవిచందర్ రీ రికార్డింగ్ ను సకాలంలో పూర్తి చేస్తాడా లేదా అనే సందేహం మొదలైంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండకు ఇప్పటికీ మంచి క్రేజే ఉంది. అందుకే అతనితో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఒకే ఒక్క హిట్ అతనికి పడితే చాలు అని ఈ రౌడీ హీరో అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. కానీ అదే జరగడం లేదు. వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ ఇలా పలు చిత్రాలు ఒకదాని వెనుక ఒకటి ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. లైగర్తో విజయ్ దేవరకొండ జాతీయ స్థాయిలో మ్యాజిక్ చేస్తాడని భావించిన వారందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ విజయ్ మాత్రం మడమ తిప్పకుండా ముందుకు సాగుతూనే ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్డమ్ అనే మూవీని చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే నాయికగా నటిస్తున్న ఈ సినిమా మే 30న విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసి శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుతున్నారు. చిత్రంలోని ప్రధాన తారాగణం డబ్బింగ్ లో పాల్గొంటోంది. విజయ్ దేవరకొండ సైతం తన వంతు పనిని పూర్తి చేశాడని అంటున్నారు. అయితే ఇంత వేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుతున్నా మే 30న సినిమాను విడుదల చేయగలమా లేదా అనే సందేహంలో చిత్ర బృందం సతమతమవుతోందని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఈ చిత్ర సంగీత దర్శకుడు. కింగ్డమ్ మూవీకి అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థతో అనిరుద్ధ్కు ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. వారు నిర్మించిన అజ్ఞాతవాసి సినిమాతోనే అనిరుద్ధ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అలానే అదే సంస్థలో జెర్సీ మూవీ చేశాడు. తెలుగులో చెప్పుకోదగ్గ కమర్షియల్ సక్సెస్లను అనిరుద్ధ్ అందుకోకపోయినా గతేడాది వచ్చిన దేవర ఆ లోటును తీర్చింది. ఇవాళ భారతీయ సినీ సంగీత దర్శకుల్లో అనిరుద్ధ్ యమా బిజీ. అయినా ఏరికోరి కింగ్డమ్ మూవీకి అతన్ని సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు. ఇప్పుడు అతని కారణంగానే కింగ్డమ్ నిర్మాతలు ఒత్తిడికి లోనవుతున్నారట. వివిధ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న అనిరుద్ధ్ కింగ్డమ్ రీ రికార్డింగ్ కు సరైన స్లాట్ ను ఇవ్వలేకపోతున్నాడని తెలుస్తోంది. ఇలాంటి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాలకు నేపథ్య సంగీతమే ప్రాణం. మాస్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయాలి సంగీత దర్శకులు. ఒకవేళ కింగ్డమ్ ముందు అనుకున్న విధంగా మే 30న రాకపోతే జూన్కు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఇప్పటికే కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలు కర్చీఫ్ వేసి పెట్టాయి. కమల్ హాసన్ మణిరత్నం మూవీ థగ్ లైఫ్ జూన్ 5న రిలీజ్ అవుతోంది. ధనుష్ నాగార్జున నటిస్తున్న కుబేరా జూన్ 20న వస్తోంది. అలానే జూన్ నెలాఖరుకు కన్నప్ప విడుదలవుతోంది. సో ఒకవేళ మే 30 డేట్ను కింగ్డమ్ మిస్ చేసుకుంటే సోలో రిలీజ్ డేట్ కోసం జూన్ 13 వరకు వెళ్లాల్సి ఉంటుంది. మరి ఈ 10-15 రోజుల్లో కింగ్డమ్ రిలీజ్కు సంబంధించిన అప్డేట్ ఏమైనా వస్తుందేమో చూడాలి.